హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ ఇవ్వండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సెర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో వీక్లీ టైం ఫ్రేమ్ నుంచి అనాలిసిస్ చేస్తాం కాబట్టి సో సండే వీడియో అనేది డీటెయిల్గా ఉంటుంది, పేషెన్స్గా చూడండి. ఫస్ట్ అయితే లైక్ అయితే కొట్టేసేయండి. అండ్ ఇక్కడ మనం ఫస్ట్ నిఫ్టీకి వద్దాం. సో నిఫ్టీ వచ్చేసి ఫ్రైడే రోజు ఈవెంట్ ఉండే, సో ఆర్బీఐ ఎంపీసీ మీటింగ్ ఉండే. సో వాలటిలిటీ నార్మల్గా లేకుండే మనకి మార్కెట్లో. సో కంప్లీట్లీ మనం ఇక్కడ అనాలిసిస్ చేద్దాం. ఫస్ట్ 5 minutesలోనే అనాలిసిస్ చేద్దాం, ట్రేడ్ ప్లాన్ మాట్లాడుకొని దాని తర్వాత వీక్లీ డైలీ కూడా వెళ్దాం, ఓకేనా. సో ఇక్కడ మనం చూసినట్టయితే మార్కెట్ అనేది ఈ హైస్ పైన మార్కెట్లో బ్రేక్అవుట్ అయింది అండ్ ఇది ఫేక్అవుట్ అయింది. అండ్ ఇక్కడ మనం చూస్తే ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. ఇక్కడ ఒక ఫేక్ బ్రేక్అవుట్ కనిపిస్తుంది మనకి. అది వచ్చేసి మనకి దగ్గర 23,650 నియర్ మనకు ఒక ఫేక్ బ్రేక్అవుట్ కనిపిస్తుంది దానిపైన. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే అప్పర్ సైడ్లో 23,800 లెవెల్, 820 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్ నిఫ్టీలో. అండ్ డౌన్ సైడ్కి వచ్చేస్తే 23,400 రౌండ్ ఫిగర్ లెవెల్ అండ్ 23,377 ఈ రెండు లెవెల్స్ సపోర్ట్లకి యాక్ట్ చేస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ అనేది ఇక్కడ ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ సపోర్ట్లకి యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సింపుల్ ట్రేడ్ ప్లాన్ చెప్తాను ఇక్కడ. సో మార్కెట్ అనేది యాజ్ ఆఫ్ నో 23,563లో ఉంది. సో ఆల్రెడీ మనకి తెలుసు 8th రోజు మనకి ఢిల్లీ ఎలక్షన్ రిజల్ట్స్ ఉండే. సో దాని ఇంపాక్ట్ మార్కెట్ పైన రేపు ఓపెనింగ్లో ఉంటుందా అంటే ఉండే ఛాన్స్ ఉంటుంది. గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, గ్యాప్ అప్ ఓపెన్ అయితే మార్కెట్ ఏదైతే మార్కెట్ ఫేక్ బ్రేక్అవుట్ ఉందో ఈ లెవెల్ 23,680 ఆర్ 23,000 సపోజ్ 23,700 రెసిస్టెన్స్ పైన మార్కెట్ ఉందనుకోండి. సో 23,800 ఈ లెవెల్స్ పైన ఉంటే సో ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది మార్కెట్ ఈ లెవెల్ని హోల్డ్ చేస్తుందా లేదా అని. వెంటనే గ్యాప్ అప్ ఓపెన్ అయింది కదా అని చెప్పి బుల్లిష్ సైడ్ వ్యూ పెట్టుకోకండి. సో మార్కెట్ 23,700ని హోల్డ్ చేస్తుందా లేదా, లేక అక్కడి నుంచి రిజెక్ట్ చేస్తుందా అనేది ఐడెంటిఫై చేయండి. సో మార్కెట్ ఒకవేళ ఈ లెవెల్స్ పైన మార్కెట్ హోల్డ్ చేస్తే దెన్ అప్పుడు పాసిబిలిటీస్ ఉంటాయి అప్పర్ సైడ్లో. లేదు మార్కెట్ ఈ లెవెల్స్ కిందికి వచ్చేసింది అనుకోండి, డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అదేలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ఏదైతే ఫేక్ బ్రేక్అవుట్ ఉందో ఈ లెవెల్స్ పైన మార్కెట్లో గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్స్ని హోల్డ్ చేస్తేనే అప్పుడు అప్ సైడ్ పాసిబుల్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది, ఓకేనా. లేదు మార్కెట్ ఇదే రేంజ్ లెవెల్ దగ్గర గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, మార్కెట్ 23,600 కానీ 650 లెవెల్ దగ్గర గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఇది ఒక రెసిస్టెన్స్ పాయింట్ కాబట్టి మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి, ఓకేనా. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అప్పుడు మనం ఇక్కడ పీ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ అప్పుడు ఈలో టార్గెట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీలో. అండ్ సపోజ్ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి. సో ఎందుకంటే గ్లోబల్ మార్కెట్స్ నెగిటివ్లో క్లోజ్ అయినాయి ఫ్రైడే రోజు మనం చూసినట్టయితే యూఎస్ మార్కెట్స్. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మార్కెట్ ఈ సపోర్ట్స్ లెవెల్స్ దగ్గర ఓపెన్ అవుతుంది. 23,400 కానీ ఆర్ 23,450 లెవెల్ కానీ సపోర్ట్స్ లెవెల్ దగ్గర ఓపెన్ అవుతుంది. అప్పుడు మార్కెట్ కొద్దిగా ఈ లెవెల్ని హోల్డ్ చేస్తుందా లేకుంటే ఈ లెవెల్ని బ్రేక్ చేస్తుందా అనేది అబ్జర్వ్ చేయండి. ఒకవేళ ఈ లెవెల్ని బ్రేక్ చేసింది అనుకోండి, ఈ గ్యాప్ని ఫిల్ చేసి మళ్ళీ వెంటనే ట్రాప్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో మార్కెట్ ఈ గ్యాప్ ఏదైతే ఉందో 23,426 to 23,377 ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ మధ్యలో ట్రేడ్ ప్లాన్ చేయకుండా ఒకవేళ గ్యాప్ కిందికి వచ్చేసి మార్కెట్ దీని కింద ట్రేడ్ అవుతుంటే ఇక్కడ మనం పీట్ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. లేదా మార్కెట్ ఇక్కడ నుంచి రివర్సల్ అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఫేక్ బ్రేక్అవుట్ ఈ లెవెల్స్ కింద ఇచ్చి మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ వెళ్తే ఈ లెవెల్స్ పైన మార్కెట్లో అంటే 23,450 ఆర్ 460 23,460 పైన మళ్ళీ మార్కెట్ వచ్చిందనుకోండి, అప్పుడు మనం సి సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు, ఓకేనా. సో సింపుల్ అండి, కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏం లేదు. గ్యాప్ అప్ అండ్ గ్యాప్ డౌన్ కేసు మాట్లాడుకున్నాం ఇక్కడ. సో మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర అంటే అబ్జర్వ్ చేయండి మార్కెట్ ఈ లెవెల్స్ని హోల్డ్ చేస్తుందా లేదా అనేది. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఈ లెవెల్స్ దగ్గర సపోర్ట్స్ లెవెల్స్ దగ్గర ఉంటుంది కాబట్టి ఈ లెవెల్స్లో కూడా అబ్జర్వ్ చేయండి మార్కెట్ ఈ లెవెల్స్ని హోల్డ్ చేస్తుందా లేకుంటే బ్రేక్ చేస్తుందా. ఒకవేళ బ్రేక్ చేస్తే ఇక్కడ మనం పీ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నుంచి కూడా మార్కెట్ హోల్డ్ చేయకుండా బ్రేక్ చేస్తే పీ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ మార్కెట్ ఇక్కడ నుంచి హోల్డ్ చేసి అప్ సైడ్ వెళ్తుంటే ఇక్కడ మనం సి సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అంటే సింపుల్, ఏదైతే ఫేక్ బ్రేక్అవుట్ ఉందో ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉందనుకోండి, అప్పుడు మనం సి సైడ్లో ఉండొచ్చు. ఈ లెవెల్స్ పైన ఉంటాయి అంటే 23,680 ఆర్ 23,700 పైన ఉంటే అప్పుడు నిఫ్టీలో అప్పర్ సైడ్లో పాసిబుల్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీలో. అండ్ నిఫ్టీ ఒకవేళ మార్కెట్ ఏదైతే ఫ్రైడే రోజు లోస్ ఉందో ఇది బ్రేక్ చేసింది అనుకోండి, అండ్ ఏదైతే గ్యాప్ ఉందో ఇది రీఫిల్ చేసి డౌన్ సైడ్ వచ్చేస్తే
మార్కెట్ ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇది ఒక రివర్సల్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి మార్కెట్ ఫేక్ బ్రేక్అవుట్ లైక్ అయ్యి మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఈ పాయింట్లో సేమ్ లైక్ ఇక్కడ ఎలాగైందో అలాగే అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ నుంచి ఒక రివర్సల్ ఎంట్రీ కూడా దొరికే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ అబ్జర్వ్ చేయడానికి. సో యాజ్ ఆఫ్ నో నిఫ్టీ అయితే మనకు అర్థమైంది 5 minutes టైం ఫ్రేమ్లో. సో ఇక్కడ మనం నిఫ్టీలో క్లియర్ ప్లాన్ చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. సో బ్యాంక్ నిఫ్టీ 5 minutes టైం ఫ్రేమ్లో కూడా అనాలిసిస్ చేద్దాం. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో మనం చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకి ఇక్కడ ఒక ఫేక్ బ్రేక్అవుట్ కనిపిస్తుంది లెవెల్. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది ఈ 2 candles హైస్ అండ్ ఈ క్యాండిల్స్ హైస్ ఫేక్ బ్రేక్అవుట్ లెవెల్స్ అండి. ఇవి 50,600 లెవెల్ అండ్ ఇక్కడ మనకి 50,500 లెవెల్. ఈ 2 లెవెల్స్ రెసిస్టెన్స్ లెవెల్స్. మార్కెట్ ఇక్కడ కూడా మళ్ళీ వచ్చి అండ్ రిజెక్ట్ చేసింది మళ్ళీ. అండ్ ఇక్కడ డౌన్ సైడ్లో మనం చూసినట్టయితే 50,200 లెవెల్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. ఇంతకుముందు ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్కి యాక్ట్ చేస్తుంది. సో యాజ్ ఆఫ్ నో దగ్గర 50,200 దగ్గర క్లోజ్ అయింది కాబట్టి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెక్క కన్సిడర్ చేయొచ్చు రేపటికి. సో ఇప్పుడైతే 50,200 లెవెల్ సపోర్ట్కి కన్సిడర్ చేస్తున్నాను. అండ్ డౌన్ సైడ్లో వచ్చేసి 49,800 కానీ ఆర్ 49,900 లెవెల్ కానీ సపోర్ట్ లెక్క యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. సో సింపుల్ ఇక్కడ కూడా ప్లాన్. మార్కెట్ యాజ్ ఆఫ్ నో అయితే బేరీ స్ట్రక్చర్లో ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ మనం చూసినట్టయితే బేరీ స్ట్రక్చర్లో ఉంది అండ్ ఇక్కడ రివర్సల్ కనిపిస్తుంది. ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ ఇక్కడ నుంచి కంటిన్యూ అయింది అనుకోండి, ఈ లెవెల్ రెసిస్టెన్స్కి యాక్ట్ చేస్తుంది 50,500. ఈ లెవెల్స్ పైకి వెళ్తేనే ఫర్దర్ అప్ సైడ్ పాసిబుల్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. లేదా మార్కెట్ ఇక్కడ నుంచి మళ్ళీ రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. సో బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఎగ్జాక్ట్లీ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఓపెన్ అయినా సరే ఈ పాయింట్ నుంచి కూడా మార్కెట్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, రిజెక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఇక్కడ కూడా పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. మార్కెట్ పాజిటివ్ ఎప్పుడు అవ్వాలి అంటే ఈ ఏదైతే ఫేక్ బ్రేక్అవుట్ ఉందో ఈ లెవెల్స్ పైకి వెళ్తేనే ఫర్దర్ అప్ సైడ్ పాసిబుల్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. అండ్ అదేవిధంగా నిఫ్టీలో కూడా అంతే. నిఫ్టీలో ఏదైతే ఫేక్ బ్రేక్అవుట్ లెవెల్ ఉండేనో ఆ లెవెల్స్ పైకి వెళ్తేనే ఫర్దర్ అప్ సైడ్ పాసిబుల్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి నిఫ్టీలో కూడా. ఎందుకంటే 23,800 లెవెల్ కానీ అండ్ 23,000 ఇక్కడ మనం చూసినట్టయితే ఏదైతే 23,700 దగ్గరలో అంటే 700 దగ్గరలో 680 లెవెల్ దగ్గర ఫేక్ బ్రేక్అవుట్ ఉంది. ఈ లెవెల్స్ పైకి వెళ్ళిందంటే అంటే మల్టిపుల్ టైమ్స్ 1, 2, 3 ఈ లెవెల్స్ పైకి వెళ్తే అప్పుడు సెల్లర్స్ వీక్ అయిపోతారు, బయర్ స్ట్రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడే మార్కెట్లో ఫర్దర్ అప్సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. సేమ్ లైక్ ఇక్కడ కూడా అంతే. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఏదైతే ఈ 2 candles ఉన్నాయో ఈ 2 candles పైకి వెళ్తేనే మార్కెట్ స్ట్రాంగ్లీ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి బ్యాంక్ నిఫ్టీలో. లేదా మార్కెట్ అక్కడ నుంచి వీక్ అయ్యి మళ్ళీ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇక్కడ స్లైట్లీ అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో కూడా. అండ్ ఇప్పుడు మనం చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ సింపుల్ ప్లాన్ మనకి ఇక్కడ ఈ లెవెల్స్లో ఈ పాయింట్లో మనకి 49,900, ఇక్కడ మనం 50,200 ఈ లెవెల్లో మనం చూసినట్టయితే 50,500, 600 ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని. మార్కెట్ ఇక్కడ నుంచి ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, ఇక్కడ దగ్గరలోనే రెసిస్టెన్స్ ఉంది కాబట్టి వెయిట్ చేయండి. మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ అనేది చేయొచ్చు, లేకుంటే ఇక్కడ కంటిన్యూషన్ అనేది చేయొచ్చు. అంటే ట్రెండ్ రివర్సల్ ట్రెండ్ కంటిన్యూషన్ చేయొచ్చు. మార్కెట్ ఒకవేళ ఈ లెవెల్స్ పైకి వెళ్తే అప్పుడు మనం ఈ సైడ్లో ప్లాన్ చేయండి. అండ్ ఒకవేళ రిజెక్ట్ చేస్తే అక్కడ నుంచి పీ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు ఈ లెవెల్స్ పైన స్టాప్ లాస్ పెట్టి. సో అప్పుడు మంచి ఆర్ఆర్ దొరుకుతుంది. ఈ లెవెల్స్ వరకు మనకి టార్గెట్ ఉండే ఛాన్స్ ఉండదు ఇక్కడ నుంచి ఒకవేళ పీ సైడ్లో ట్రేడ్ దొరికితే. ఓకేనా, సో ఇది మనకి బ్యాంక్ నిఫ్టీలో. అండ్ అదేవిధంగా సెన్సెక్స్ చూసుకుందాం. సో సెన్సెక్స్ కూడా పెడతాను. సో సెన్సెక్స్ పెట్టుకున్న తర్వాత మనం డైలీ టైం ఫ్రేమ్ అండ్ వీక్లీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో 5 minutes టైం ఫ్రేమ్లో మనం చూస్తే సెన్సెక్స్ కూడా సేమ్ నిఫ్టీ లాగానే లాస్ట్ మూమెంట్లో, అంటే మీకు చూస్తే ఇది లాస్ట్ మూమెంట్లో మనకి ఇక్కడ అప్ సైడ్లో వెళ్ళింది. బట్ ఓవరాల్గా మనం చూసినట్టయితే మార్కెట్ ఈ లెవెల్స్లో ఫేక్ బ్రేక్అవుట్ ఉంది. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఒక ఫేక్ బ్రేక్అవుట్ ఉంది. ఏదైతే హైస్ ఉన్నాయో అది బ్రేక్ చేసింది, దాని తర్వాత ఇక్కడ హోల్డ్ చేయలేదు, ఇక్కడ ఒక బేరిష్ ప్యాటర్న్ కూడా ఫామ్ చేసింది. 78,100 అండ్ 78,000 ఇప్పుడు యాజ్ ఆఫ్ నో 78,000 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్ సెన్సెక్స్లో రౌండ్ ఫిగర్ సైకలాజికల్ లెవెల్. అండ్ దానిపైన 78,200 కూడా రెసిస్టెన్స్ లెవెల్. ఓకేనా, సో మార్కెట్ 78,000 బిలో ఉన్నంతసేపు బేరిషే ఉండొచ్చు. సో ఇక్కడ అండ్ ఒకవేళ మార్కెట్ అప్ సైడ్లో వెళ్ళింది అనుకోండి 78,100 లెవెల్ ఆర్ 200 లెవెల్ అట్లీస్ట్ 300 పాయింట్స్ పైకి వెళ్తేనే ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సెన్సెక్స్లో. ఓకేనా, సో యాజ్ ఆఫ్ నో సెన్సెక్స్ కూడా నాకు వీక్గానే కనిపిస్తుంది, నిఫ్టీ కూడా వీక్గా కనిపిస్తుంది. అండ్ మార్కెట్ ఒకవేళ లోస్ ఫ్రైడే రోజు ఉన్న లోస్ బ్రేక్ చేసింది అనుకోండి అప్పుడు ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సెన్సెక్స్లో. అండ్ ఇప్పుడు నేను డైలీ టైం ఫ్రేమ్ పెడతాను. సో డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం సెన్సెక్స్లో. ఇక్కడ మనం చూసామనుకోండి సెన్సెక్స్ చార్ట్ నిఫ్టీ చార్ట్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది డైలీ టైం ఫ్రేమ్లో. సో 3 days నుంచి కూడా మార్కెట్ అనేది బేరిష్ ప్యాటర్న్, సో లోవర్ హై అండ్ లోవర్ లో స్ట్రక్చర్ ఫామ్ చేస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి ఈ బుల్లిష్ క్యాండిల్ ఒక లోస్ దగ్గరికి మార్కెట్ వచ్చింది. అంటే 77,300 లెవెల్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్.
ఓకేనా సెన్సెక్స్లో. సో మార్కెట్ ఒకవేళ ఈ లోస్ బ్రేక్ చేసింది అనుకోండి, ఇక్కడ ఏదైతే బయింగ్ స్ట్రెంత్ ఉండేనో బయర్స్, సో అది వీక్ అయిపోతుంది అండ్ దెన్ మార్కెట్ అనేది ఫర్దర్గా స్ట్రాంగ్లీ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏదైతే రివర్సల్ క్యాండిల్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ ఫామ్ చేస్తుందో ఈ మధ్యలో ఉంటే చాలా ట్రాప్స్ జరిగే ఛాన్స్ ఉంటుంది. అరౌండ్ 78,200 అండ్ 77,300 మధ్యలో ఉంటే ప్రైస్ కనుక. ఓకేనా, సో సింపుల్ 77,300 ఏదైతే సపోర్ట్ ఉందో అది ఇంపార్టెంట్ సపోర్ట్. అది బ్రేక్ అయింది అనుకోండి మార్కెట్ డౌన్ సైడ్ ఫాల్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఈ లెవెల్స్ కింద. అండ్ అప్పర్ సైడ్లో మార్కెట్ వెళ్ళాలంటే స్ట్రాంగ్లీ ఈ లెవెల్స్ ఏదైతే 78,200 పైన మార్కెట్ సస్టైన్ అవుతే అప్పుడు మనం అట్లీస్ట్ ఈ 2 లెవెల్స్ రెసిస్టెన్స్ బ్రేక్ చేయడానికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా, సో యాజ్ ఆఫ్ నో సైడ్ వేస్ టు బులిష్ ఉంది. యాజ్ ఆఫ్ నో సైడ్ వేస్ టు బులిష్ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఏదైతే మనకి ప్రైస్ యాక్షన్ కనిపిస్తుందో ప్రీవియస్లీ, సో ఈ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో ఇంకా 50% దగ్గర ఈ ఏదైతే మొమెంటం ఉందో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏదైతే మూమెంట్ ఉందో దాంట్లో 50% దగ్గర కూడా బ్రేక్ అవ్వలేదు. అంటే 77,300 అండ్ 76,900 కిందికి వచ్చింది అనుకోండి, అప్పుడు నా వ్యూ వచ్చేసి బేరిష్ టర్న్ అయిపోతుంది. సో యాజ్ ఆఫ్ నో ఇక్కడ నుంచి ఏదైతే క్యాండిల్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ నుంచి ఈ రేంజ్ క్యాండిల్స్ ఉన్నాయో ఈ రేంజ్ క్యాండిల్స్ని మనం అనాలిసిస్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ సైడ్ వేస్ టు బులిష్ ప్యాటర్న్ కనిపిస్తుంది సెన్సెక్స్లో. అండ్ నిఫ్టీలో కూడా అంతే సిమిలర్. నిఫ్టీలో కూడా మనం చూసామనుకోండి, నిఫ్టీలో కూడా మనం చూసినట్టయితే ఇక్కడ నుంచి మనం చూస్తే ఈ ప్రైస్ యాక్షన్ అంటే ఈ లోస్ నుంచి మనం చూసామనుకోండి ఏదైతే పుల్ బ్యాక్ ఉందో అక్కడ నుంచి చూస్తే సైడ్ వేస్ టు బులిష్ ఉంటుంది. బట్ ఓవరాల్గా ఇక్కడ నుంచి అప్పర్ సైడ్ నుంచి ట్రెండ్ చూసామనుకోండి బేరిష్ ట్రెండ్లోనే ఉంటుంది మార్కెట్. సో ఇంపార్టెంట్ ఏంటంటే మార్కెట్ అనేది ఏదైతే ఇక్కడ నిఫ్టీలో 23,400 లెవెల్ ఉందో ఇది బ్రేక్ అవ్వకూడదు, ఇంపార్టెంట్ ఇక్కడ. సో 23,400 బ్రేక్ అయిందనుకోండి సో వ్యూ టర్న్ బేరిష్ అయిపోతుంది. ఓకేనా, సో 23,400 కానీ 23,377 ఏదైతే ఉందో అది బ్రేక్ అయిపోయింది అనుకోండి వ్యూ బేరిష్ అయిపోతుంది. అండ్ డౌన్ సైడ్లో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 23,200 ఉంటుంది. నెక్స్ట్ మార్కెట్లో 22,000 ఆర్ 23,000 లెవెల్ వరకు మార్కెట్ ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది నిఫ్టీలో. ఓకేనా, అండ్ అప్పర్ సైడ్లో వెళ్ళాలంటే అప్పర్ సైడ్లో ఆబ్వియస్లీ 23,800 అండ్ 23,700 రెసిస్టెన్స్ ఉన్నాయి యాజ్ ఆఫ్ నో. ఈ లెవెల్స్ పైకి వెళ్తేనే ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి, లేదా మార్కెట్ అనేది సైడ్ వేస్ టు బులిష్ ఉంటుంది. ఇక్కడ ఈ మధ్యలోనే మార్కెట్ టైం స్పెండ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. 23,800 టు 23,400 అంటే ఈ మధ్యలోనే మార్కెట్ సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది, సైడ్ వేస్ టు బుల్లిష్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా, ఇది మనకి నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ కూడా పెడతాను ఇక్కడ. సో బ్యాంక్ నిఫ్టీకి వచ్చేస్తే సో బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ సినారియో. బ్యాంక్ నిఫ్టీలో కూడా స్టిల్ ఇంకా కూడా ఇక్కడ మనం చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ ఏదైతే ఉందో స్ట్రాంగ్లీ సో ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉంది. అండ్ ఇక్కడ ఏదైతే బ్రేక్అవుట్ ఉంది ఇక్కడ కూడా మార్కెట్లో ఈ లెవెల్స్ పైన బ్రేక్అవుట్ లెవెల్స్ పైన ఉంది. 50,000 లెవెల్ పైన మార్కెట్ స్టిల్ ఇంకా ఉంది. సో మార్కెట్ 50,000 లెవెల్ పైన ఉన్నంతసేపు సైడ్ వేస్ టు బులిష్ వ్యూ పెట్టుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీలో కూడా 50,000 లెవెల్ కిందికి వస్తే అప్పుడు మనం బేరిష్ ప్లాన్ చేసుకోవచ్చు ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా, సో యాజ్ ఆఫ్ నో సైడ్ వేస్ టు బులిష్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను బ్యాంక్ నిఫ్టీ కూడా. బట్ బ్యాంక్ నిఫ్టీ 50,000 కిందికి రాకూడదు. 50,000 కిందికి వచ్చింది అనుకోండి మార్కెట్ బేరిష్ టర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీ. అండ్ దానికన్నా కిందికి వస్తే అప్పుడు 49,400 అండ్ 49,800 లెవెల్ వరకు రావచ్చు. ఇంకా ఫాల్ కంటిన్యూ అయింది అనుకోండి ఇంకా ఫర్దర్ ఫాల్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి 50,000 లెవెల్ అండ్ 49,800 లెవెల్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా, ఇప్పుడు మనం వీక్లీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో ఇక్కడ మనం వీక్లీ టైం ఫ్రేమ్ కూడా పెట్టుకుందాం. సో వీక్లీ టైం ఫ్రేమ్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం ఫస్ట్. సో బ్యాంక్ నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్లో చూస్తే లాస్ట్ వీక్ కన్నా హయ్యర్లో క్లోజ్ చేసింది. మీరు ఇక్కడ చూస్తే స్లైట్లీ హయ్యర్ హైస్ కనిపిస్తాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే లాస్ట్ 3 వీక్స్ మనం చూసినట్టయితే హయ్యర్ హైస్ కనిపిస్తుంది. లాస్ట్ వీక్ ఏదైతే మార్కెట్లో క్లోజింగ్ అయిందో దానికన్నా హయ్యర్లోనే మార్కెట్ క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ. ఓకే, అండ్ అదేవిధంగా నిఫ్టీ చూసుకుందాం. సో నిఫ్టీ కూడా పెడతాను వీక్లీ టైం ఫ్రేమ్. సో నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్ చూసామనుకోండి స్లైట్లీ నిఫ్టీ కూడా అంతే హయ్యర్ హైస్ కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా ఇక్కడ ఏదైతే మనకి బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఫామ్ చేసిందో సో 2 వీక్స్ ఒక బాడీని ఆక్యుపై చేస్తుందో అండ్ దీన్ని బులిష్ ఎంగల్ఫింగ్ అంటారు. ఇక్కడ దీనిపైన మనం చూసినట్టయితే ఏదైతే లాస్ట్ వీక్ క్లోజింగ్ ఉందో స్లైట్లీ దానిపైన క్లోజ్ అయింది. అండ్ హైస్ కూడా మనం చూసినట్టయితే స్లైట్లీ హయ్యర్ హైసే కనిపిస్తున్నాయి. ఓకేనా, సో ఇది కంటిన్యూషన్ అవ్వాలి అంటే అట్లీస్ట్ 23,800 పైకి వెళ్తేనే అప్పుడు స్ట్రాంగ్లీ అప్సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి, ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఓవరాల్గా మనం చూసినట్టయితే ఇక్కడ మనకి స్టిల్ ఇంకా కూడా అంటే ఓవరాల్ ట్రెండ్ మనం చూసినట్టయితే స్టిల్ ఇంకా కూడా ఒక స్ట్రక్చర్ అనేది బ్రేక్ అవ్వలేదు. స్టిల్ ఇంకా కూడా మనం చూస్తే ఒక బేరీ స్ట్రక్చర్లోనే ఉన్నాం. అండ్ మార్కెట్ అట్లీస్ట్ ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి, స్ట్రాంగ్లీ అవ్వాలంటే 24,200 పైకి మార్కెట్ వెళ్ళాలి. అట్లీస్ట్ 24,200 పైన బ్రేక్అవుట్ అయితే అప్పుడు మనకి ఈ లెవెల్స్ని టెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. 24,800 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్
ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి టర్న్ కూడా అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకేనా, యాజ్ ఆఫ్ నో ఏదైతే 4 వీక్స్ అనాలిసిస్ మనం చూసామో 4 వీక్స్లో చూస్తే మార్కెట్ హయ్యర్ ఐస్ కనిపిస్తుంది కాబట్టి సైడ్ వేస్ట్ బుల్లిష్ ఉంది యాజ్ ఆఫ్ నో. సో వ్యూ ఎప్పుడైనా చేంజ్ అవ్వచ్చు సర్టన్ పాయింట్ తర్వాత. ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను 23,400 బిలో వచ్చింది అనుకోండి, అప్పుడు మన వ్యూ చేంజ్ అయిపోతుంది బేరిష్కి. ఓకేనా, ఇది నిఫ్టీలో. అండ్ సేమ్ సెన్సెక్స్లో కూడా చూపిస్తాను. సెన్సెక్స్ వీక్లీ టైం ఫ్రేమ్ అండ్ నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సో ఇక్కడ సేమ్ వీక్లీ టైం ఫ్రేమ్ చూస్తే సెన్సెక్స్ కూడా అంతే. ఓవరాల్గా మనం చూసినట్టయితే ఇక్కడ నుంచి స్ట్రక్చర్ మనకి స్టిల్ ఇంకా కూడా బేరీ స్ట్రక్చర్లో ఉంది. బట్ ఇక్కడ 4 వీక్స్ మనం చూసినట్టయితే హయ్యర్ హైస్ వేస్తూ మార్కెట్ కనిపిస్తుంది. ప్రీవియస్ ఏదైతే వీక్ హై ఉందో దానికన్నా పైకి వెళ్ళింది అండ్ క్లోజింగ్ కూడా మనకి ప్రీవియస్ వీక్ ఏదైతే క్లోజింగ్ ఉందో దానికన్నా హయ్యర్లోనే క్లోజ్ చేసింది మార్కెట్ అయితే. బట్ మార్కెట్ ఈ లెవెల్స్ పైన హోల్డ్ చేయాలి అంటే 78,800 పైన మార్కెట్ ఉంటే ఫర్దర్ అప్ సైడ్ వీక్లీలో పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకేనా, అండ్ డౌన్ సైడ్లో వీక్లీ క్యాండిల్ 77,300 కిందికి వచ్చేసింది అనుకోండి ప్రైస్ అనేది, దాని కింద మార్కెట్లో బేరిష్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం. ఓకే, సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా పెడతాను నిఫ్టీది. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసినట్టయితే 23,600 లెవెల్ దగ్గర మనకి ఇక్కడ 73,000 కనిపిస్తుంది కాల్ సైడ్, అండ్ ఇక్కడ 1,12,000 వచ్చేసి 24,000 లెవెల్ దగ్గర, అండ్ 87,000 వచ్చేసి 23,800 లెవెల్ దగ్గర. సో ఇక్కడ 23,600, 23,800, 24,000 లెవెల్ వచ్చేసి రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్ వచ్చేసి మనకి 23,400, 500 అండ్ దాని కిందకి వెళ్తే 23,300. సో ఇక్కడ మనకి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ ఏదైతే ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ తక్కువగా కనిపిస్తుంది మనకి పుట్ సైడ్, అంటే సపోర్ట్స్ వీక్గా కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే కాల్ సైడ్ హ్యూజ్గా కనిపిస్తుంది, స్టిల్ స్ట్రాంగ్లీ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నట్టే యాజ్ పర్ డేటా అయితే కనిపిస్తుంది. డేటా ప్రకారం అయితే నెగిటివ్నే కనిపిస్తుంది నిఫ్టీలో. ఓకేనా, బెరిష్ కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మనం యూఎస్ మార్కెట్స్ కూడా చూసుకుందాం. సో ఇక్కడ మనం యూఎస్ మార్కెట్స్ ఫ్రైడే క్లోజింగ్ చూసినట్టయితే సో ఫ్రైడే క్లోజింగ్ వచ్చేసి నెగిటివ్లో అయింది. సో యూఎస్ 30 వచ్చేసి మనకి డౌ జోన్స్ 400 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది. అండ్ యూఎస్ టెక్ 100 అంటే మనకి నాస్డాక్ కూడా నెగిటివ్లో క్లోజ్ అయింది. అండ్ యూరోపియన్ మార్కెట్స్ కూడా నెగిటివ్లో క్లోజ్ అయినాయి. అండ్ ఏషియన్ మార్కెట్స్ హ్యాంగ్సాంగ్ ఒక్కటి పాజిటివ్లో క్లోజ్ అయింది. రిమైనింగ్ యూరోపియన్ మార్కెట్స్ అండ్ యూఎస్ మార్కెట్స్ నెగిటివ్లో క్లోజ్ అయినాయి. సో మేబీ మన గిఫ్ట్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ 70 పాయింట్స్ దగ్గరగా నెగిటివ్లో ఉండే సో నేను చూసినప్పుడైతే. సో ఓవరాల్గానైతే గ్లోబల్ మార్కెట్స్ నెగిటివ్ ఉన్నాయి. సో రేపు మన మార్కెట్స్ ఎలా ఓపెన్ అవుతాయి అనేది మనకి ఏదైతే ఎలక్షన్ రిజల్ట్స్ ఉన్నాయో దాని మీద ఇంపాక్ట్ ఉంటుంది. సో ఆల్రెడీ 5 minutes టైం ఫ్రేమ్లో మనం డిస్కస్ చేసాం. గ్యాప్ అప్ అవుతే ఏం చేయాలి, గ్యాప్ డౌన్ అవుతే ఏం చేయాలి, వెయిట్ చేయాలి. సో వెయిట్ చేయండి. ఫస్ట్ 9:15 to 10:15 1 hour టైం ఫ్రేమ్ చూడండి. అట్లీస్ట్ వెయిట్ చేయండి, 1 hour వెయిట్ చేసి మార్కెట్ ఒక ట్రెండ్ని ఐడెంటిఫై చేసి ఇంట్రాడేలో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ టెలిగ్రామ్ ఛానల్ అయితే డేటా షేర్ చేస్తాను అండ్ నా వ్యూ కూడా షేర్ చేస్తాను. సో టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకుండా డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. అండ్ అదేవిధంగా బిట్ కాయిన్ గురించి కూడా క్లియర్లీ బిట్ కాయిన్లో ఆప్షన్ ట్రేడింగ్ ఎలా చేయాలనేది స్టెప్ బై స్టెప్ వీడియో కూడా చేశాను నిన్న. సో ఆల్రెడీ లింక్ కూడా టెలిగ్రామ్ ఛానల్లో ఉంది, యూట్యూబ్లో కూడా ఉంది. delta.exchange ఇండియా పైన ఎలా ట్రేడ్ చేయాలనేది కూడా స్టెప్ బై స్టెప్ చెప్పాను. సో వెళ్ళి చూడకుంటే యూట్యూబ్లో ఉంది అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పింక్ చేస్తుంది, వెళ్ళి చూడొచ్చు. అండ్ కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.